ప్రస్తుతం మనం రాంపల్లిలో ఉన్నాం. నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇక్కడ హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నడుస్తుంది, నిరసనలు నడుస్తున్నాయి. ఈ ఘటనా స్థలాన్ని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఎన్వీఎస్ ప్రభాకర్ ఇక్కడ సందర్శించడం జరిగింది. ఏసీపీతో మాట్లాడారు. ఏం మాట్లాడారు, ఏంటి దీని ఇష్యూ మీద మాట్లాడదాం సార్తో. సార్ నమస్తే. ఇప్పుడు రాంపల్లి అంటేనే రాముడు ఇక్కడ తిరిగినటువంటి ఏరియా అని, రాముడు యొక్క చల్లని చూపు ఈ రాంపల్లి పైన ఉందని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భావిస్తారు, విశ్వసిస్తారు. మరి అటువంటి ఒక రాంపల్లిలో నడి సెంటర్లో దేవాలయం ఉంటాం, దేవాలయం దగ్గర హనుమంతుడి యొక్క విగ్రహం ఉంటాం, పైగా ఇది కరీంగూడ పోయేటువంటి ఒక దారిలో ఉన్నటువంటి ఒక దేవాలయం. మరి అర్ధరాత్రి కొంతమంది దుండుగులు విగ్రహంని ధ్వంసం చేయటం, గదని చిన్నాభిన్నం చేయటం మనకి ఈరోజు బయటపడ్డది. ఈరోజు ఇలాంటి సంఘటనలు జంట నగరాల్లో చుట్టుపక్కల చాలా సందర్భాల్లో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒక సంఘటన జరిగినప్పుడు అటు ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ తీవ్రంగా ఉక్కుపాదంతో అణిచివేసిన, కఠిన చర్యలు తీసుకున్న, దాన్ని మళ్ళా పునరావృతం కాకుండా సమాచారం సూచనలు అందరికీ అందించినట్టయితే ఇట్లాంటి సంఘటనలు జరగటానికి చేయడానికి కూడా భయపడతారు. కానీ నిమ్మకు నీరెత్తినట్టు పోలీసులు ఉంటాం, అట్లనే ప్రభుత్వం కూడా పట్టనట్టుగా వ్యవహారం చేయటం వల్ల తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో రక్షణ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తుందని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు రక్షించడం చేత కాకపోతే చెప్పండి, మా దేవాలయాలు మేమే కాపాడుకుంటామని హిందూ సమాజమే ముందుకు వస్తుంది. విహెచ్పి, బజరంగ్ దళ్, మరి హిందూ వాహిని లాంటి సంస్థలతో పాటు అనేక రకాల దేవాలయ కమిటీలకు సంబంధించినటువంటి గౌరవ సభ్యులే ముందుకొచ్చి మా దేవాలయాన్ని మేమే కాపాడుకుంటామని చెప్పే పరిస్థితి వస్తుంది అని చెప్పని నేను పేర్కొంటూ, ఖచ్చితంగా 24 గంటల్లో ఈ దోషులను పట్టుకోవాలి. ఎవరైనా సరే ఆ దుండుగుల్ని పట్టుకొచ్చి నడి రోడ్లో పరేడ్ చేపియాలి. పరేడ్ చేపిస్తేనే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని చెప్పని మేము తెలియదు. ఇక్కడ మనం చూడొచ్చు 3 సీసీ కెమెరాలున్నాయి. మీరు ఇప్పుడు ఏసీపీతో మాట్లాడినట్టున్నారు. ఏసీపీ గారు ఏమంటున్నారు, నిందితుని ఎప్పటిలోగా పట్టుకుంటామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు మేము అప్రమత్తం అయ్యామని, అన్నీ పరిశీలిస్తున్నామని, కొంత ఆ సమయంలో అర్ధరాత్రి ఈ రోడ్లో ఎవరెవరు తిరిగారన్నది అన్ని కెమెరాల ద్వారా మేము చూస్తున్నాం. కొంతమందిని గుర్తించామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 24 గంటల్లో రేపు ఉదయం వరకు వాళ్ళని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. పదే హిందూ దేవాలయం మీద దాడి జరగడాన్ని ఎట్లా చూస్తారు మీరు? హిందూ దేవాలయం మీదనే ఎందుకు దాడులు జరుగుతూ ఉన్నాయి? ఎవరు చేస్తూ ఉన్నారు? ఉద్దేశపూర్వకంగా, లేదంటే ఇది పిచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇది ఉత్తితి మాట లేదు, ఇంటెన్షనల్గా కావాలని దేవాలయాల మీద, గ్రామ దేవతల మీద, కుల దేవతల మీద ఇట్లాంటి యొక్క విగ్రహాలపైన ధ్వంసం చేయటం అనేది, మరి అక్కడ అపవిత్రం చేయటం అనేది ఒక పెద్ద లక్ష్యంగా పెట్టుకుని కొంతమంది వ్యక్తులు, శక్తులు, సంస్థలు చేస్తున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి దీని వెనకాల దాగి ఉన్నటువంటి కోణం, దాగి ఉన్నటువంటి కుట్ర, ఆ రకంగా చేస్తున్నటువంటి వ్యక్తుల్ని పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు పోలీసులపైన, ఇటు ప్రభుత్వం పైన ఉంది. అందుకనే చెప్తున్నా, ఒక్క సెంటర్లో ఉన్న, ఒక్క సంఘటన సమయంలో ఉన్న పోలీసులు కఠినంగా వ్యవహరించినట్టయితే, బట్టలు కూడా తీసి వాడిని కొట్టుకుంటూ ఇడికెళ్ళి తీసుకపోతే దెబ్బకి మళ్ళీ ఎక్కడ కూడా చేయడానికి అవకాశం ఉండదు. ఇక అందుకనే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇక దేవాలయాల రక్షణ ఇక ప్రజలే తీసుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పని తెలియజేస్తాం. ఇది మొత్తానికి నిందితుడిని రేపటిలోగా పట్టుకోకపోతే హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికే 4-5 ఘటనలు జరిగాయి. ఆ ఘటనలో ఎక్కడ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ సరిగా స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా రేపటిలోగా నిందితుడిని పట్టుకోకపోతే ఖచ్చితంగా దానికి అనుగుణంగా మేము ముందుకెళ్తాం, కార్యాచరణ ప్రకటిస్తామని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, రాంపల్లి.